రామాయణంలో ప్రతిదీ కూడా కుటుంబ వ్యవస్థ గురించి చూపిస్తుంది. ఒక కుటుంబ వ్యవస్థ ఎంత బాగుంటే ఒక సమాజం, ఒక రాజ్యం ఎంత బాగుంటుంది అనేది చూపిస్తుంది. మరి ఇలా ఈ రోజుల్లో అలాంటి కుటుంబ వ్యవస్థలు ఎన్నున్నాయి? మీకు మీరే ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నకు కూడా నేను సమాధానం మీకే వదిలేస్తున్నా. ఎందుకు అనంటే, ఎవరిని విమర్శించాలి అన్నా ముందు మనకు మనం ప్రశ్న చేసుకోవాలి. మీరు ఎదుటి వాళ్ళ పిల్లల గురించి కానీ, ఎదుటి వాళ్ళ కుటుంబాల గురించి కానీ మాట్లాడే ముందు మన కుటుంబంలో ఎంత సంస్కారం తీసుకొచ్చాము. బయట వెహికల్స్కి పార్కింగ్ పెట్టినప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు మీ మొబైల్ ఫోన్స్ని బయట పార్క్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి కనీసం ఆ రోజు మీరు ఏం చేశారు అనేది భార్యాభర్తలు మాట్లాడుకోండి. రేపేం చెయ్యాలి అనేది మాట్లాడుకోండి. పిల్లలకి ఏం నేర్పుతున్నాం అనేది మాట్లాడుకోండి. పిల్లల్ని తీసుకొని వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో దేవాలయానికి వెళ్ళండి. ఇది చెప్పినందుకు ఈ మధ్యకాలంలో నేను కొంతమందిని కలిసినప్పుడు చెప్పిండ్రు, అక్క నువ్వు మొన్న చెప్పినావు కదా, మొన్న శనివారం రోజు మా పిల్లల్ని తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి పోయి వచ్చిన. అన్న ఏ గుడికి పోయినావన్నా అంటే, ఓ వెంకటేశ్వర స్వామి. ఎప్పటిదన్నా ఆ గుడి అంటే, ఏమో అక్క మా ఊర్లో చెప్పిండ్రు 2 ఏళ్ల క్రితం ఆ గుడి కట్టిర్రట. అరే గుడికి తీసుకెళ్ళమంటే మొక్కుబడిగా పట్టుకొని పోయి తీసుకొని రావడం కాదు. ఆ గుడి యొక్క విశిష్టత చెప్పండి. ఎన్ని సంవత్సరాల క్రితం ఆ గుడిని నిర్మించారు, ఆ గుడికి ఉన్న విశిష్టత ఏంటి, ఆ గుడికి ఎందుకు రావాలి. మన పిల్లలకి గుడిల యొక్క విశిష్టత తెలిస్తే అసలు ఖచ్చితంగా మీరు చెప్పనవసరం లేకుండా వాళ్ళే వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లల్ని గుడికి తీసుకెళ్లే ఒక సంస్కారాన్ని నేర్పించండి.